R9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే ఇల్లు కూల్చేందుకు యత్నించిన భూ కబ్జాదారులు. వికారాబాద్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలు. నారాయణ హై స్కూల్లో ఘనంగా అకాడమిక్ ఫెయిర్. ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా హాయిగా చికెన్ తినండి. బీఆర్ఎస్ అగ్ర నాయకులను ప్రశ్నించిన రాఘోలు రాములు. వాటర్ డెవలప్మెంట్ సొసైటీ కృషి ఫలించిందన్న చైర్మన్ మీనా. శ్రీ రంగాపురం అభయాంజనేయ స్వామి ఆలయ 22వ వార్షికోత్సవ వేడుకలు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన మంత్రి తుమ్మల. ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో నష్టపోతున్న కోళ్ల ఫారం రైతులు. భూ కబ్జాదారులను కఠినంగా శిక్షించాలని కోరుతూ రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు బాధితులు. వారు ఇంట్లో ఉండగానే ఇల్లు కూల్చేందుకు ప్రయత్నించారని తెలిపారు. నేరెడ్మెట్ డిఫెన్స్ కాలనీకి చెందిన జనార్దన్ కు అతని సోదరునికి మధ్య నడుస్తున్న ఆస్తి వివాదంలో మధ్యలోకి దూరిన కొంతమంది స్థానిక భూ కబ్జాదారులు తాను ఇంట్లో ఉండగానే కొంతమంది తన ఇంటిని కూలగొట్టారని బాధితుడు తన గోడును మీడియా ముందు వెళ్లదీశాడు. రాజకీయ అండతో కొంతమంది వ్యక్తులు ఇంట్లో మనుషులు ఉండగానే ఇంటిని కూల్చేశారు. అడ్డుకోబోయిన కుటుంబ సభ్యులను తీవ్రంగా బెదిరించారని, దీంతో చేసేది లేక 100 నెంబర్ కు రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. పోలీసులు వచ్చినా వారిని కూడా లెక్క చేయకుండా ఇంట్లో కిచెన్, హాల్, బెడ్రూమ్లను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జరుగుతున్న అన్యాయాన్ని మీడియా తీయడానికి ప్రయత్నిస్తే ఫోన్ లాక్కొని తమపై దాడికి ప్రయత్నించారని, దయచేసి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు నేరెడ్మెట్ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాక్టీసింగ్ అడ్వకేట్, మేడ్చల్ మల్కాజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎక్కువ వెళ్తా కుషాయిగూడ. 17వ తారీఖు రోజు 17/2/25కి ఒక ల్యాండ్ మాఫియా వాళ్ళు, ల్యాండ్ గ్రాబర్స్, ఎంక్రోచర్స్ వచ్చి నా హౌస్ డిమాలిష్ చేసేసారు. వెనకాల పోర్షను, బెడ్రూము, వరండా, కిచెను, టాయిలెట్. నేను ఎంత ఆపినా కూడా ఆపలేదు. నేను వెంటనే ఎస్ఐ సైదుల్ గారికి, సిఐ సందీప్ గారికి ఫోన్ చేశాను. నేరెడ్మెట్ పిఎస్ వాళ్ళంతా ఫోన్ బిజీ ఉన్నట్టుంది, ఎత్తలేదు. తర్వాత 100 డయల్ చేశాను. 100 డయల్ చేస్తే వాళ్ళు వచ్చి ఆపడానికి ట్రై చేసినా కూడా ఆ వ్యక్తులు ఆగలేదు. అయితే దాని తర్వాత వాళ్ళు ఇంకా 2 కానిస్టేబుల్స్ వచ్చారు. నేను వెంటనే సుధీర్ బాబు గారు రాచకొండ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే అప్పుడు ఆయన ఎస్ఐ వచ్చారు, నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్. వాళ్ళు వచ్చాక ఆగారు. బట్ మీన్వైల్ మమ్మల్ని బెదిరించేసి, థ్రెటన్ చేసి, ఎవరైతే డిమాలిష్ చేస్తున్నారో వాళ్ళు ఆపుతాను చూస్తే గడ్డపార తీసుకొని నేను తలకాయ మీద వేస్తానంటే, నేను సీనియర్ సిటిజన్, నాకు ఆరోగ్యం అంత బాగుండదు, ప్లస్ మా మిస్సెస్ కూడా ఏజ్డ్, భయపడిపోయి ఏమనలేదు. రికార్డ్ చేద్దామంటే, ఫోటో తీద్దామంటే ఇది విరగొట్టేస్తామన్నారు. అప్పటికి కొన్ని ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసాము. అయితే సుధీర్ బాబు గారు వెంటనే స్పందించి దానికి డీసీపీ టాస్క్ ఫోర్స్ని పంపించారు. వాళ్ళు వచ్చి అన్ని స్టేట్మెంట్స్ చూసుకొని అంత డిమాలిషన్ చేసుకొని వాళ్ళు వచ్చాక నాకు ఇన్స్టిల్ అయింది. నన్ను చాలా భయప్రాంతం చేశారు సార్. నేను అసలు ఏం చేయాలో ఆ పరిస్థితి అర్థం కాలేదు. వాళ్ళు ఒక ల్యాండ్ మాఫియా లాగా ఇక్కడే మథురాలో ఉంటారు. నేను తర్వాత ఫోటోగ్రాఫ్స్తో పాటు ఒక కంప్లైంట్ ఇచ్చాను నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్లో. దాని తర్వాత ఒక డీటెయిల్ కంప్లైంట్ డీసీపీ గారు కూడా ఇచ్చాను. ఇలా జరుగుతుందని పేరులతో పాటు ఇచ్చాను, ప్లస్ ఫోటోగ్రాఫ్స్తో పాటు ఇచ్చాను. నేను 17వ తారీఖు నుంచి మీరు ఫోటోలు చూస్తుంటారు సార్, అలాగే ఉంటున్నాను. దయచేసి సుధీర్ బాబు గారికి, ముఖ్యమంత్రి గారికి, రేవంత్ గారికి, సార్ తెలంగాణ ప్రాంతం చాలా పీస్ఫుల్గా ఉండాలి. ఇలాంటి ల్యాండ్ మాఫియా ఇలాంటివి చేస్తే మేము ఎక్కడ పోవాలి సార్? ఇక్కడనే 50-60 ఇయర్స్ నుంచి మా జీవితం అంతా ఇక్కడే ఉంది. కైండ్లీ సీ దట్ లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ నన్ను ప్రొటెక్ట్ చేసి, నా భార్యను ప్రొటెక్ట్ చేసి మమ్మల్ని పీస్ఫుల్గా ఉండేటట్టు చాలా కష్టపడి మేము సంపాదించుకొని ఇది చేసుకున్నాం. మా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నట్టు ప్రాపర్ ఛానల్గా కోర్టు కేసులు నడుస్తున్నాయి. మా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ల్యాండ్ మాఫియా వీళ్ళు ఏవైతే నేను కంప్లైంట్ ఇచ్చానో
వాళ్ళు లిటిగేషన్ ప్రాపర్టీలో ఎంటర్ చేసి రూపాయిది వస్తువు చారాన కొనేసుకొని వాళ్ళు ఇది చేసుకుంటున్నారు, భయపెట్టేసి రౌడిజం గుండాయిజం చేసి. దయచేసి ప్రత్యేక నేను సుధీర్ బాబు గారికి చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ నన్ను కాపాడండి, నా లైఫ్, నా ప్రాపర్టీ, నాది మనవడు మనవరాలతో ఆడుకునే వయసు, ఇలాగా కోర్టు చుట్టూ పోలీస్ చుట్టూ కాదు, ఎంతో కష్టంగా నేను ఏదో ఆస్తి మా తల్లిదండ్రులు ఇచ్చింది నేను కాపాడుకుంటున్నాను. దయచేసి నా లైఫ్ ప్రాపర్టీ ప్రొటెక్ట్ చేయండి సార్. అలాగే ఈ రిక్వెస్ట్ సీఎం గారు కూడా అందించాలని టీవీ వారిని కోరుతున్నాను. ఫోటోగ్రాఫ్తో కూడా ఇచ్చాను సార్, వాళ్ళ ధైర్యం చేసి ఫోటో తీశాను. ఆ రోజు నేను మా మిస్సెస్ ఏమైపోతాం, అయినా కూడా నేను అడ్వకేట్ కాబట్టి ధైర్యం చేసి ఫోటోలు తీశాను. ఫోటోలతో పాటు సార్ వీడియో కూడా ఉన్నాయి, వీడియో కూడా తీశాను, అందరూ ఉన్నాయి సార్, పేరులతో పాటు ఇచ్చాను. దయచేసి వాళ్ళ మీద తగిన మళ్ళీ వాళ్ళు అలాంటి యాక్ట్. వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో వికారాబాద్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తాండూరు నియోజకవర్గ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ప్రముఖ జమాతుల్ ఉలేమా వికారాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను తాండూరు శాసనసభ్యులు భయ్యాన్ని మనోహర్ రెడ్డి మరియు డిఎస్పీ బాలకృష్ణారెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వేసవి కాలంలో తాండూరు ప్రజల దాహార్తిని తీర్చేందుకు కొత్త కుండలలో స్వచ్ఛమైన ఫిల్టర్ నీళ్లను అందిస్తున్న జమాతుల్ ఉలేమా సంస్థ ప్రతినిధులను అభినందిస్తూ వారు నిర్వహిస్తున్న ఎన్నో సేవలను కొనియాడారు. అదేవిధంగా డిఎస్పీ కార్యాలయం ముందు చలివేంద్రాన్ని ప్రారంభించిన డిఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా ప్రయాణికుల దాహార్తిని తీరుస్తున్న జమాతుల్ ఉలేమా సంస్థను అభినందిస్తూ మున్ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని డిఎస్పీ కోరారు. అదేవిధంగా మార్కెట్ కోసం వివిధ మండలాల నుండి వచ్చే ప్రజల కోసం పాత కూరగాయ మార్కెట్ లో కూడా చలివేంద్రాన్ని ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జమాతుల్ ఉలేమా నాయకులు, ముస్లిం మత పెద్దలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, తాజా మాజీ కౌన్సిలర్లు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. अस्सलाम वालेकुम, गुड आफ्टरनून टू ऑल। ये हमारे जमीयत उलमा का 6th ईयर है, जिसमें हम लोग तांडूर के 3 से 4 जगह पर पानी का इंतज़ाम करते हैं समर में। इतना ज़बरदस्त समर है कि फरवरी में स्टार्ट हो गया। हम लोग की स्पेशलिटी ये है कि फ़िल्टर वाटर, कूल वाटर जो 24 आवर्स सर्विस देते और पूरी क्लीनिंग का ख्याल करते हुए, और ऐसे पॉइंट्स है कि तरकारी बाज़ार और चौरस्ता, पुलिस स्टेशन हमारा, और इसी तरीके से डीएसपी ऑफिस जो रेलवे स्टेशन से लोग अक्सर ट्रेन से आते हैं उनके लिए, और बस स्टैंड भी हमारा एक पॉइंट है पहले का। तो ये हमारी तरफ से जमीयत उलमा की तरफ से ये सेवा का काम, समाज सेवा एक सेंटर है हमारा ऑलरेडी, जिसमें हम लोग 30,000 से ज़्यादा फैमिलीज़ के लिए मेडिकल सर्विसेज, तांडूर के पूरे डॉक्टर्स के पास हमारे पास ओपी फ्री की स्लिप दी जाती है। ऐसे कई काम हमारे समाजी खिदमत के हैं। हमारे एमएलए साहब आज हमारे पहले सेंटर की ओपनिंग किए हैं। हम पूरे कांग्रेस पार्टी के तमाम कार्यकर्ता और पार्टी लीडर्स को भी हम मुबारकबादी देते हैं, शुक्रिया अदा करते हैं। बल्कि हमारी जमीयत उलमा की तरफ से एक अलग से शुक्रिया अदा करते हैं एमएलए साहब का कि तांडूर रोड जो वखराबाद तक कई साल से पेंडिंग थी, आज एमएलए साहब वो ओपनिंग करके आ रहे हैं। हमारी खुशी है कि साहब रहते तक नहीं, 1 साल में हम वो रोड पे रन करना साहब के साथ हमारी खुशी है। 4 महीने में कहते बोल रहे हैं, हम तो 1 साल का दे रहे साहब को टाइम। लेकिन और एक रिक्वेस्ट भी कर रहे साहब को, साहब कारों के हिसाब से रोड मत बनाइए, हेवी गाड़ियां जाती, ऐसा होना है कि साहब की उम्र रहे तक तो रोड अच्छी रहना इंशाल्लाह। ये हमारी दुआ है साहब के साथ, बहुत बड़ी उम्र दे साहब को, अल्लाह ताला बड़ी उम्र ले जाए, मिनिस्टर लेवल लेके जाए, हमारा सपोर्ट है साहब को। तमाम लोगों को हमारी जमीयत उलमा की तरफ से मुबारकबादी है। थैंक यू वेरी मच, गॉड ब्लेस यू। అందరికీ నమస్కారం। ఈరోజు జమత్ ఉల్మా వారి సహకారంతో ఈరోజు డ్రింకింగ్ వాటర్ తాండూరు నియోజకవర్గంలో ఎక్కడ అవసరం ఉన్నా కానీ ఒక డ్రింకింగ్ వాటరే కాకుండా ఇప్పుడే అజర్వే చెప్పినట్టు మెడికల్ ప్రాబ్లం ఉన్నా కానివ్వండి, తాండూరు ప్రజలు ఏ ఇబ్బంది ఉన్నా మెడికల్ ఒకటే కాకుండా ఎడ్యుకేషన్ పర్పస్లో కూడా అన్ని సోషల్ యాక్టివిటీస్లలో జమత్ ఉల్మా వాళ్ళు ముందుండి వాళ్ళు సహాయ సహకారాలు చేసినందుకు ప్రత్యేకంగా వారిని అభినందించుకుంటూ, దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి కూడా తాండూరు ప్రజల దారిని తీర్చుకుంటూ, ఎందుకంటే మనిషికి ముఖ్యం ఆకలినప్పుడు అన్నం పెట్టాలి, దూపైనప్పుడు నీళ్ళు దాపాలనే ఒక మంచి ఉద్దేశంతో, మంచి కాన్సెప్ట్తో ఆ వాటర్ నీళ్లు కూడా స్వచ్ఛమైనటువంటి కుండలో
మనం వెనకడికి మన పూర్వీకులను చూస్తూ ఉంటుంటివి. ఎండాకాలం వస్తుందంటేనే కొత్త కుండలు తీసుకొచ్చి ఇట్లా పెట్టుకుంటుంటివి. ఈ ఫ్రిడ్జ్ ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఎక్కడ పోయినా కానీ ఫ్రిడ్జ్లలో తీసుకుని ఫ్రిడ్జ్ వాటర్ తాగడం, దాని నుంచి థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ గొంతు ఇన్ఫెక్షన్ కూడా రావడం. దాంట్లో అలాంటికి ఒక డాక్టర్గా వాళ్ళు ఎందుకంటే ఒక వైద్యం చేసే విధంగా కూడా ఎవరికి ఇబ్బంది రావద్దని చెప్పి కొత్త కుండలను కొనుక్కొచ్చి ఆ కుండలలో చల్లటి నీళ్ళని రాపించి సామాన్య మానవునికి ఇబ్బంది లేకుండా వాళ్ళ దారిని తీసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ఒక ఎమ్మెల్యేగా వారికి తాండూరు ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటివి ఈ విధంగా ఇంకా కూడా ముందు సేవా కార్యక్రమాలు చేయాలి. భగవంతుడు వాళ్ళకి అల్లా కూడా ఇంకా సంపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చి మంచి ఐశ్వర్యాలు కూడా ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే సేవా కార్యక్రమంలో నేను ఈ సంవత్సరం నుంచి చూస్తున్న ఏదో ఒకటి హెల్త్ క్యాంప్లో కానివ్వండి, ఎడ్యుకేషన్ పర్పసే కానివ్వండి, ప్రతిరోజు అనినిత్యం బీద బడుగు బలైన వర్గాలకు ఒక మంచి పని చేయాలనే కాన్సెప్ట్తో ముందుకెళ్తూ ఉన్నారు కనుక వారికి నా సంపూర్ణ సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలా. ఒక ఎమ్మెల్యేగా నేను మీకు ఎలాంటి సహకారం చేయాలన్నా కానీ మీకు ఎప్పుడు కూడా అండదండలుగా ఉండి మీకు ఏ కార్యక్రమం చేయడానికి ముందుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మా తాండూరు ప్రజల తరఫున మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గెలిచినప్పటి నుంచి కూడా ప్రజలు ఎప్పుడూ ఏది అడగలేదు నన్ను. ఎలక్షన్స్గా పోయినప్పుడు కూడా ప్రతి ఇంటికి ఇంటికి పోయినా కానీ ఫస్ట్ హైదరాబాద్ రోడ్ చేయాలా, మాకు పిల్లల్ని ఇవ్వాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంది, ఇవ్వలేకపోతూ ఉన్నారు. మేము ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి హైదరాబాద్ పోవచ్చు వస్తూ ఉన్నది, మాకు కొడుకులకు బిడ్డలకు పెళ్లి చేయాలంటే ఆ విధంగా ఇబ్బందికరంగా ఉంది, రోడ్డు కంప్లీట్ చేయాలని చెప్పి ఎవరి దగ్గరికి పోయినా నాకు అదే ఫస్ట్ చేసిండ్రు. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు వికారాబాద్ రోడ్డు అతి త్వరలోనే 3-4 నెలలనే కంప్లీట్ చేయించే బాధ్యతకు ఒక ఎమ్మెల్యేగా తీసుకొని ఖచ్చితంగా చేస్తాను. అదొకటే రోడ్డు కాకుండా ఈరోజు తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లన్నిటి కూడా దాదాపు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇప్పటికి ఒక 500-600 కోట్ల వర్క్స్ అన్ని కూడా టెండర్స్ అయిపోయినాయి. ఈ 1 ఇయర్ కాలంలో ప్రతి రోడ్డు కూడా అన్ని రోడ్లను కంప్లీట్ చేయించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ సేమ్ టైం రోడ్స్తో పాటు ఆ రోజు చెప్పినాం ఖచ్చితంగా ఎడ్యుకేషన్కి మంచి ప్రియారిటీ ఇస్తామని చెప్పినాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఒక 200 కోట్లతో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఈరోజు అతి త్వరలోనే దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం. అది కూడా శాంక్షన్ అయిపోయింది. అదే కాకుండా ఆ రోజు చెప్పి ఉన్నాం ఖచ్చితంగా తాండూరు ప్రజలకు ఒకటి వాళ్ళకు ప్రామిస్ కూడా చేసినాం, ఒక వాదా కూడా ఇచ్చినాం. ఆ రోజు ఐటీఐ చేస్తామని చెప్పినాం. ఐటీఐ కాకుండా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా, ఎందుకంటే ఈరోజు మనం డిగ్రీలు చదివినా, పీజీలు చేసినా, ఇంజనీరింగ్ చేసినా కానీ కరెక్ట్ వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతలేవు. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా ఈరోజు వాళ్ళకి ఏదైతే ఇంటర్మీడియట్ డిగ్రీలు చేసినా కానీ దాంట్లో 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ ట్రైనింగ్ తీసుకున్నట్టుంటే తప్పకుండా ఒక జాబ్ వచ్చే వెసులుబాటు ఉంటుంది. కనుక తప్పకుండా మీరు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీలు చేసిన తర్వాత నాకు అప్పచెప్పండి, దాంట్లో 1 ఇయర్ 2 ఇయర్స్ ట్రైనింగ్ ఇచ్చేసి కంప్లీట్ వాళ్ళకి జాబ్ వచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా అది కూడా రేపు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఏటీసీ సెంటర్ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా ఇక్కడనే మన డబుల్ బెడ్రూమ్లో పక్కనే 25 కోట్లతో అది కూడా శాంక్షన్ చేయించిన వర్క్ కూడా అయిపోతుంది. కంప్లీట్గా వస్తూ ఉన్నది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అది కూడా స్టార్ట్ అవుతుంది. తాండూరులో ఉన్నటువంటి నిరుద్యోగులకు అదొక శుభవార్తగా నేను ఖచ్చితంగా చెప్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అజర్వై కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. డీడీ కాలనీలోని నారాయణ స్కూల్లో అకాడమిక్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంబర్పేట డీడీ కాలనీ నారాయణ హై స్కూల్లో అకాడమిక్ ఫెయిర్ ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వారి సృజనాత్మకతకు అర్థం పట్టేలా వివిధ రకాలైనటువంటి ప్రయోగాలను ప్రదర్శించారు. వారు తయారు చేసిన ఎగ్జిబిట్స్ ద్వారా రాబోయే తరాలకు కావలసిన కనీస అవసరాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని, వాటి అవసరాలను కళ్లకు కట్టేలా తల్లిదండ్రులను, అతిథులను అబ్బురపరిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సాజియా నాగరాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యాలయంలో జిఎం గోపాల్ రెడ్డి, ఏటీఎం బాలపరమేశ్వరరావు, ప్రిన్సిపల్ సవిత, కోఆర్డినేటర్లు ఆజాద్, భవానీ, నూర్ జహాన్, ఏవో మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్బర్పేట భూంపల్లి రోడ్డులో వెంకటేశ్వర హెటాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా చికెన్, గుడ్లు పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి రోడ్డు దగ్గర వెంకటేశ్వర హైటాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉచిత చికెన్ మరియు ఎగ్స్ మేళా కార్యక్రమాన్ని చేపట్టారు. వెంకటేశ్వర హైటాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం కోళ్ల ఫారాలలో బర్డ్ ఫ్లూ పై వస్తున్న వదంతుల వలన ప్రజలు చికెన్ మరియు కోడిగుడ్లు తినటకు భయపడుతున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ చికెన్ మరియు కోడిగుడ్లు వినియోగించడంపై అవగాహన కల్పించేందుకు వెంకటేశ్వర హైటాచరీస్ తరఫున ఈ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో
ప్రజల్లో కోడి మాంసం కోడిగుడ్లు బాగా 70 degrees లో ఉడికించి తినటం వలన మనుషుల ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదన్నారు. పైగా వీటి వలన మంచి ప్రోటీన్ లభిస్తుందని, తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు శాస్త్రీయంగా తెలియజేశారు. వెంకప్ సంస్థ చికెన్ సెంటర్ల సహకారంతో భూంపల్లి పట్టణంలో నిర్వహించిన చికెన్ మేళాకి భారీగా స్పందన వచ్చిందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున చికెన్ ఎగ్స్ తినడానికి ఇష్టపడ్డారు. 250 కిలోల చికెన్ 2000 ఎగ్స్ ను వెంకప్ సంస్థ చికెన్ సెంటర్ల వారు ప్రజలకు ఉచితంగా అందజేశారు. ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా హాయిగా చికెన్ తిన్నారు. ఈ కార్యక్రమంలో వెంకప్ కంపెనీ స్పాన్సర్ అండ్ సాజిద్, సాదిక్, ఆజాజ్ పాషా, రాకేష్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అక్బర్పేట్ భూంపల్లిలో విహెచ్ఎల్ కంపెనీ ద్వారా చికెన్ మేళా నిర్వహించడం జరిగింది. దీనిలో ఉచిత చికెన్, ఉచిత కోడిగుడ్లు పంపిణీ చేయడం జరిగింది. దీని ఎలాంటి ప్రజలు భయపడకుండా, భయభ్రాంతులు కాకుండా చికెన్ తినాలని విహెచ్ఎల్ వారు చేసిన ప్రోగ్రాం ఈరోజు భూంపల్లి గేట్లో జరిగింది. చాలా సక్సెస్గా అయింది, ఆనందంగా ఉంది. మేము తిన్నాను, మీరు అందరూ కూడా తినాలి. మా కంపెనీ అయిన కామారెడ్డి బ్రాంచ్ వెంకటేశ్వర హ్యాచరీస్ ఆధ్వర్యంలో భూంపల్లి ఎక్స్ రోడ్ ఈరోజు వచ్చే సోషల్ మీడియా రూమర్స్ వల్ల బర్డ్ ఫ్లూ పై అవగాహనతో ప్రజలు చికెన్ తినడానికి భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి వెంకటేశ్వర కంపెనీ ఆధ్వర్యంలో ఫ్రీ ఎగ్ చికెన్ అండ్ మేళా భూంపల్లి ఎక్స్ రోడ్లో సాజిద్ భాయ్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఇట్టి ప్రోగ్రాంకి ప్రజలందరూ ఆసక్తిగా ఈ ఫ్రీ ఎగ్ చికెన్ మేళకు రావడం జరిగింది. 2000 గుడ్లు, 250 కిలోల చికెన్ ఉచిత పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఈ ప్రోగ్రాంకి విజయవంతంగా జనాలు ఎగిసిపడుతూ వచ్చి ఇష్టంగా తినాలని తిన్నారు. దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఈ చికెన్ తినడం వల్ల ప్రోటీన్స్, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మేము కూడా ఎగ్ పంపిణీ చేసి, చికెన్ పంపిణీ చేసి తినడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి ప్రజలు కూడా అందరూ ఇష్టంతో ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా విజయవంతమైంది, సంతోషం వ్యక్తం చేస్తున్నాం. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మరియు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు తన కార్యాలయంలో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. గత 10 సంవత్సరాలు పాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ పెద్దలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఈ మొత్తం పార్టీ కుటుంబ సభ్యులు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయలేదు, హామీలు ఇవ్వలేదు అని కాకుల వల్లే రోజుకు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ఆ మాటలకు మేము అడుగుతున్నాం, నీవు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి సున్నంతో సహా నాక్కొని తినిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గత 12 నెలల్లో నువ్వు చేసిన అప్పులకు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ మేము చెప్పిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉంటే టిఆర్ఎస్ కుటుంబానికి బుగులు పుట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అవాకులు చవాకులు మాట్లాడడం సరికాదన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు నోరు అదుపులో పెట్టుకోవాలి, లేని ఎడల రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్తారని డాక్టర్ రాపోలు రాములు ఘాటుగా హెచ్చరించారు. లక్షన్నర నా కొడుకు ఉన్నాడు, ఇంకా పక్కల కొడుకులు చాలా మంది ఉన్నారు. కానీ ఎవరికి ఇక్కడ ఫామ్ హౌజులు లేవు. పోనీ అమెరికాలో కూడా ఓ సొంత ఇల్లు కొనుక్కునే వాళ్ళు చాలా తక్కువ మంది. మరి అటువంటిది వీళ్ళకి ఇన్ని ఫామ్ హౌజులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత మదం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఇది కేవలం తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వీళ్ళు సెంటిమెంటును ముందుకు తీసుకొచ్చి మొత్తం పబ్బం కట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు మనం చూసిన నుంచి రాజకీయంగా చెడ్డ మాటలు, బూతు మాటలు తిట్టుకున్న సందర్భాలు అసలు వేళ్ళ మీద లెక్కబట్టడానికి కూడా దొరకని పరిస్థితి. అటువంటిది ఈ సన్యాసులు వచ్చిన కాడి నుంచే మొత్తం తెలంగాణ కాదు, మొత్తం భారతదేశ వ్యాప్తంగా చెడ్డ మాటలు స్టార్ట్ అయిపోయినాయి, బూతు మాటలు స్టార్ట్ అయిపోయినాయి. తెలంగాణ భాష అంటారు. తెలంగాణ వాని అయ్యేదా అవ్వదా? వాడు ఒక్కడే ఉన్నాడు తెలంగాణ పుట్టింది పెరిగింది. పల్లెటూళ్ళల్లో వానికంటే A to Z బూతు మాటలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా పక్క తెలంగాణ గ్రామవాసిని, గ్రామంలో పుట్టిన పెరిగిన. నేను అటు నక్సలైట్లకు, ఇటు ప్రజాస్వామ్యానికి,
అన్నిటికీ మధ్యలో పుట్టి పెరిగినోని నేను. మరి నేను తిట్టాలంటే ఏ టు జెడ్ తిట్టగలను, కానీ తిట్టడము అది పద్ధతి కాదు కదా. ఒక స్టేజ్కి పోయినాక మనం ఒక విషయం మీద మాట్లాడినప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడు, దానికి ఏదన్నా నీ దగ్గర ఉన్నట్టే ప్రూఫ్ ఉంటే చూపెట్టు, వాడిని జైలుకు పంపి ఇంకేదన్నా చెప్పి అట్లా. కానీ చంపడం సంస్కృత. వాడు కాళేశ్వరం మీద ఎవడో పాపం కేసు పెడితే వాడిని చంపించు. ఇట్లా ఎవ్వరు ఎదురు తిరిగితే వాళ్ళను డబ్బు రూపంగాన లాలూచి పెట్టి లోపల పక్కకు తిప్పుకోవడం, లేదంటే మొత్తానికే లేపేయడం. ఇది మీ సంస్కృతి. మీ సంస్కృతిని మంది మీదకి దోసి మాలాంటి వాళ్ళు ఇక కేసీఆర్ టైపు ఎవ్వరు చేయలేడంటే నిజంగా కూడా ఎవ్వరు చేయలేడు. ఇంత విధవలు ఫ్యామిలీ లేరు దేశం మీద. ఇక ఉంటారనే హామీ నేనైతే ఇవ్వలేను. ఇట్లాంటి మాటలు మరిచి ఇక ముందైనా అసెంబ్లీలో ఒక బాధ్యతాయుతంగా ప్రతిపక్షంగా మీరు మెదలండి, ఏదన్నా తప్పులుంటే సూచించండి. ఇంతకుముందు కూడా ప్రతిపక్ష పెద్ద పెద్ద గోళాలు అయినవి ఉన్నాయి, కానీ ఎవరు బూతు మాటలు మాట్లాడలేదు. వాళ్ళు ఒక ఇష్యూ మీద వాళ్ళను ఎదిరించిళ్ళు, వాళ్ళకు బిల్లులు ప్రైవేట్ బిల్లులు పెట్టిళ్ళు, పాస్ చేపించిళ్ళు. అది ప్రజాస్వామ్యానికి పునాదిగా మెదిలిన బిల్లులు ఎన్నో ఉన్నాయి. అలా మీరు చేయండి, అంతేకాని ఈ వెధవ మాటలు మాట్లాడి మొత్తం తెలంగాణ పరువు తీయకండి అని నేను ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తూ ఇంతటితో ముగిస్తాను. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిరోజు వార్తల్లో ఉండాలనే ఉద్దేశంతో ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. అందులో భాగంగానే ఈరోజు రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదు, సన్నాసులకు పరిపాలన ఏం తెలుస్తుంది అని పిచ్చి ప్రేలాపనలు. కేసీఆర్ చేసినట్టు ఎవరు చేయలేరు పాలన అనేది ఒకటి. వాస్తవంగా కూడా కేసీఆర్ ఫ్యామిలీ చేసినట్టు ప్రపంచంలో నా భూతో నా భవిష్యత్ ఇదివరకు ఎవరు చేయలే, ఇక ముందు చేస్తారనే గ్యారంటీ కూడా ఇవ్వలేం. ఒక ఫ్యామిలీ నుంచి కొడుకు, తండ్రి, బిడ్డ, అల్లుడు, అన్న కొడుకు, వాని కొడుకు, వీని కొడుకు, ఇంతమంది అధికారం కేంద్రీకరణలో ఉండి ఈ రీతిగా దోపిడీ చేసిన పొలిటీషియన్స్ మనం ఇప్పటి వరకు అయితే చూడలేదు. కవిత ఒక తెలంగాణ ప్రజలకు నేనే బతుకమ్మ తల్లిని అనే ధీమా. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. వాటర్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులతో కలిసి 30 ఏళ్లుగా చేస్తున్నటువంటి పోరాటం ఓ కొలిక్కి వచ్చిందని పేర్కొన్నారు. వాటర్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులతో కలిసి 30 ఏళ్ల నుండి చేస్తున్న పోరాటం కొలిక్కి వచ్చిందని, త్వరలోనే వాటర్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులకు రావాల్సిన బెనిఫిట్స్ తొందరలోనే అందుతాయని చైర్మన్ మీనా ధీమా వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ కాలనీ సంక్షేమ భవనంలో ఏర్పాటు చేసిన సొసైటీ సభ్యుల సమావేశంలో చైర్మన్ మీనా మాట్లాడుతూ, వాటర్ డెవలప్మెంట్ సొసైటీ పని ముగిసిందని, ఎంతో మంది ఎద్దేవా చేసినా, ఎంతమంది అవమానించినా కృంగిపోకుండా
వెనకడుగు వేయకుండా సొసైటీలోని కొంతమంది సభ్యుల సహకారంతో ఈ రోజు విజయాన్ని సాధించే దిశలో ప్రయాణిస్తున్నామని తెలిపారు. కేంద్ర ఆసరా కమిటీ ప్రధాన కార్యదర్శి కందిబండ సత్యనారాయణ మాట్లాడుతూ వాటర్ డెవలప్మెంట్ సొసైటీ ఉద్యోగులకు వారి కోసం కృషి చేస్తున్న వారికి సరైన న్యాయం జరగలేదని కోర్టుకు వెళ్లి వారి హక్కులను సాధించుకోగలిగినందుకు వారి కోసం కృషి చేసిన చైర్మన్ మీనాకు అభినందనలు తెలియజేస్తూ సొసైటీ సభ్యులకు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాటర్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు భాస్కర్, ఉపాధ్యక్షుడు మహమ్మద్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ రంగాపురం అభయాంజనేయ స్వామి ఆలయ 22వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీ రంగాపురంలో గల శ్రీ అభయాంజనేయ స్వామి 22వ వార్షికోత్సవం ఆలయ కమిటీ మరియు మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు ఆధ్వర్యంలో భక్తజన సమూహంతో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దంపతులు పీటలపై కూర్చొని ఆలయ అర్చకులు శాంతి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అంతకు ముందు స్వామివారికి మన్య సూక్త విధానంతో 9 రకాల పండ్ల రసాలతో అభిషేకాలు, గణపతి పూజ, హనుమాన్ హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. కాగా వార్షికోత్సవానికి భక్తులు భారీగా హాజరయ్యారు. ఎర్నేని వెంకటరత్నం భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు, దాతలు కలిసి ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ అధ్యక్షులు కుర్రి గోపయ్య, ఉపాధ్యక్షులు మల్లు సైతిరెడ్డి, చిత్తలూరి వెంకటేశ్వర్లు, శిరంశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కోదాడ పట్టణంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి తుమ్మల. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల మాజీ కౌన్సిలర్ బత్తినేని హనుమంతరావు కుమారుడి వివాహానికి రాలేకపోయినందున వధువర్లకు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన వధువర్లను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశాన్ని నిర్వహించారు. హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ నాయకులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్ టౌన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి వచ్చేలా నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ 2 రోజులు పట్టభద్రులను నేరుగా కలిసి ఓటు కాంగ్రెస్ కి వేసేలా వారితో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఉద్యోగాల భర్తీ, 317 జీవో సమస్యల పరిష్కారం, ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్లు, విద్య, ఉపాధి అవకాశాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించాలని సూచించారు. ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, కాంగ్రెస్ పార్టీ నేత బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య తదితరులు పాల్గొన్నారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో నష్టపోతున్న కోళ్ల ఫారం రైతులను ప్రభుత్వము ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో నష్టపోతున్న కోళ్ల ఫారం రైతులు అనంతగిరి మండలం క్లిస్టాపూర్ గ్రామంలో కోళ్ల ఫారంలో వస్తున్న బర్డ్ ఫ్లూ కారణంగా రైతు కోళ్లకు దానా వేయకపోవడంతో 10,000 కోళ్లు మృతి చెందాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ కోళ్లకు సోకడంతో కోళ్ల వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయారు. పెట్టుబడులకి డబ్బులు లేకపోవడంతో ఫారంలు వెదిలివేస్తున్న యాజమాన రైతులు. తెలంగాణలో ఒక్కొక్క కోళ్ల ఫారం 15 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. జేసీబీ సహాయంతో గుంతలు తీసి మృతి చెందిన కోళ్లను పూడుస్తున్నారు. తీవ్రంగా నష్టపోయిన రైతులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని యాజమాని వెంకన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాపురం గ్రామం, అనంతగిరి మండలం, సూర్యాపేట జిల్లా. నేను చెడ్డి 3 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నా. ఇప్పుడు అనుకోకుండా బర్డ్ ఫ్లూ వైరస్ రావడం వల్ల కోళ్ళు కొనుగోలు పూర్తి తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల నేను దానా పెట్టలేక వదిలేస్తున్నా. షెడ్లు కోళ్ళు మొత్తం చనిపోవడం జరిగింది. ఇక గవర్నమెంట్ నుంచి ఏమన్నా సుమారు వచ్చేసి 2 షెడ్ల మీద 13 లక్షలు 12 లక్షల రూపాయలు లాస్ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఏమన్నా సాయం ఉంటే మాకు చేయగలరని. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.